బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ ని కూల్చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. 15 రోజుల్లోగా ఈ కూల్చివేత ప్రక్రియను ముగించాల్సిందిగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి ₹1,00,000 జరిమానా కూడా విధించింది. బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ని కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆఫీస్ నిర్మించాక అనుమతి ఎలా తీసుకుంటారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అదే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. ప్రతి చోట గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా 33 జిల్లాలు దాదాపుగా కలెక్టరేట్ కార్యాలయానితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళారు. అయితే ఎక్కడైతే కలెక్టరేట్ భవనం ఉంటుందో ఆ పక్కనే ఒక ప్రభుత్వ భూమినే అతి తక్కువ ధరకు చెల్లించి అతి తక్కువ ధరకి కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం అంటూ కూడా ఇనాగ్రేట్ చేశారు. అదే తరహా నల్గొండలో కూడా ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. కానీ పర్మిషన్ లేకుండా నిర్మించారు. నిర్మించడం పూర్తయిన తర్వాత పర్మిషన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టుకి కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకి హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. సో మొత్తం మీద ఈ భవనాన్ని మరికొన్ని రోజుల్లోనే కూల్చివేసే అవకాశం కనబడుతోంది. సో ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. ఎస్, నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ స్పాట్ నుంచి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రమేష్, సో ఎప్పుడు నిర్మించారు ఇదంతా కూడా? అంటే నిర్మాణానికి ముందు నాకు తెలిసి బహుశా జిల్లాల వారీగా ప్రతి జిల్లాల్లో కూడా కలెక్టరేట్ కార్యాలయం పక్కనే ఒక ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి తక్కువ ధరకి కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించారు. సో ఇక్కడ పర్మిషన్ లేవంటున్నారు కాబట్టి ఏం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేవా, లేదంటే ల్యాండే అక్రమంగా ఉన్నటువంటి చోట ఈ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేశారు? రైట్ మనోజ్, గత కొంతకాలంగా ఏదైతే ఉందో నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై వివాదం కొనసాగుతుంది. ఆ పర్మిషన్ లేకుండా కూడా బిల్డింగ్ ను ఎలా నిర్మిస్తారంటూ కూడా ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే మనం చూస్తున్నటువంటి ఆ రోడ్డుకి హైదరాబాద్ రోడ్డులో సువిశాలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చూస్తున్నాం, కార్యాలయ నిర్మాణాన్ని కూడా చూస్తున్నాం. అయితే అనుమతులు లేకుండా కూడా ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారంటూ కూడా ఇటీవల కాలంలో కూడా పెద్ద వివాదం ఎత్తింది. అయితే ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీని గతంలోనే కూల్చాలంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టుకు వెళ్లి కూడా దీన్ని రెగ్యులరైజ్ చేయాలి, మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీ చేయాలి, కూల్చివేత లేకుండా చేయాలని కూడా కోర్టుకు వెళ్ళింది. అయితే ఇప్పుడు కోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం బీఆర్ఎస్ కు చుక్కెదురైందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎలా రెగ్యులైజ్ చేస్తారు? మీరు కట్టే ముందు పర్మిషన్ తీసుకోకుండా ఇప్పుడు రెగ్యులైజ్ చేయమని ఏ విధంగా పిటిషన్ వేస్తారంటూ కూడా ఆ పిటిషన్ ని డిస్మిస్ చేయడమే కాకుండా కూడా 15 రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని కూడా ఆదేశించడంతో పాటు ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఇది బీఆర్ఎస్ శ్రేణులకు ఒక షాక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి వివాదం అయితే రేగుతుందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఇక్కడ ఏ విధంగా ఏం పర్మిషన్ తీసుకోలేదు? అది ప్రభుత్వ భూమిగా ఉందా, లేదంటే కన్స్ట్రక్షన్ నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకోలేదు అంటున్నారా? అది ప్రభుత్వ భూమి కాబట్టి దానికి రెగ్యులరైజ్ చేయకుండానే ఈ నిర్మాణం చేపట్టారన్నందుకు అసలు ఏం పర్మిషన్ తీసుకోవాల్సి ఉండేది? ఓన్లీ కన్స్ట్రక్షన్ కి సంబంధించి పర్మిషన్ తీసుకోలేదు. ఇది ప్రభుత్వ భూమి, అగ్రోకు సంబంధించినటువంటి భూమి, ఆ లీజుకు తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వ భూమి అని చెప్పవచ్చు. అన్ని ఆ లీజు ప్రకారమే తీసుకున్నప్పటికీ కూడా కేవలం ఇందులో నిర్మించినటువంటి ఈ భవనం ఏదైతే ఉన్నదో ఇటు ఆ పార్టీ ఆ ప్రెస్ మీట్లు పెట్టే ఇది ఒక షెడ్ కానీ అదేవిధంగా ఆ పార్టీ కార్యాలయం కానీ వీటికి అనుమతులు లేకుండా కూడా ఎలా నిర్మిస్తారని కూడా ప్రధానంగా ఆ ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. గతంలో మనం చూడడం జరిగింది మున్సిపల్ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక మీటింగ్ లో కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఒక సామాన్య మధ్యతరగతి వారు ఇల్లు నిర్మించుకోవాలంటే 1,00,000 కారణాలు చెప్తారు. అనుమతులు ఉన్నా కానీ అన్ని అనుమతులు ఉన్నా కానీ చాలా వరకు ఇబ్బందులు పెడతారు. అలాంటిది ఒక సువిశాల భవంతిని ఏ విధంగా అనుమతులు లేకుండా ఏ విధంగా నిర్మిస్తారంటూ కూడా గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. అప్పుడే కూలుస్తామని చెప్పినా కానీ తర్వాత ఇదే కార్యంలో ప్రెస్ మీట్లు పెట్టి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ దమ్ముంటే టచ్ చేసి చూడాలి, కూలగొట్టి చూడాలి, అన్ని అనుమతులు మా దగ్గర ఉన్నాయి, అనుమతులు తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ శ్రేణులు చేస్తుంటే ఏ క్షణమైనా కానీ కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకోవాలని కూడా తెచ్చుకోవాలని చూసింది. అందులోనే భాగంగా కానీ వీటికి రెగ్యులైజ్ చేస్తూ కూడా మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇవాళ ఆ పిటిషన్ ని ఏకంగా డిస్మిస్ చేస్తూ కూడా 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎంత చదరపు గజాలు లేదంటే ఎన్ని ఎకరాల్లో ఈ పూర్తి స్థాయి భవన సముదాయం ఉంది, అక్కడ కార్యాలయం ఎంత విశాలంగా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి.
రైట్, మనం మొత్తం కూడా చూస్తున్నాము. హైదరాబాద్ రోడ్డు, మెయిన్ హైదరాబాద్ రోడ్డు మనకు ఎదురుగా రోడ్డు కూడా కనిపిస్తుంది. రోడ్డుకు ఎదురుగా ఉన్నటువంటి ఎకరం విస్తీర్ణంలో కూడా మొత్తం కూడా సువిశాలంగా కూడా పార్టీ కార్యాలయం ఇచ్చారు. ఒక నల్గొండ జిల్లాలోనే కాదు, మొత్తం ఉమ్మడి జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలు గతంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవి అని చెప్పడం జరిగింది. అయితే మొన్న ఆ మధ్య కాలంలో చూసినట్లయితే పార్టీ కార్యాలయానికి పర్మిషన్ లేదని చెప్పినప్పుడు కూడా నల్గొండలో ఉన్నట్టు ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమే కాదు, బీజేపీ కార్యాలయమైనా కానీ, సిపిఎం కార్యాలయమైనా కానీ, టీడీపీ కార్యాలయం, కాంగ్రెస్ కార్యాలయం, ఏ పార్టీ కార్యాలయాలకు ఎవరు కూడా పర్మిషన్ తీసుకోలేదు. దీనికి కూడా తీసుకోలేదని చెప్పడం కూడా జరిగింది అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా వారు కోర్టుకు వెళ్తే వారంతా కూడా తీర్పు వస్తుంది, తనకు అనుకూలంగా వస్తుంది, ఎవరు కూడా టచ్ చేయాలని కూడా భావించడం జరిగింది. ఇందులోనే భాగంగా వాళ్లకు నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, పార్టీ కార్యాలయం ఏదైతే హైదరాబాద్ రోడ్డుకు నల్గొండ సెంటర్ లో ఉన్న నల్గొండ నడిగొడ్డలో హైదరాబాద్ రోడ్డు సమీపానే హైవే అనే చూడొచ్చు. మొత్తం కూడా ఒకసారి మనం విజువల్స్ ను చూస్తుంటే మొత్తం కూడా చూస్తున్నాం. అయితే ఇది మొత్తం కూడా ప్రభుత్వ భూమే, లీజుకు తీసుకొనే మొత్తం అన్ని అనుమతులతోటే నిర్మించింది. కానీ కేవలం ఏదైతే నిర్మాణం ఉందో, భవన నిర్మాణం ఉందో, పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి మాత్రం అప్పుడు అనుమతి తీసుకోకపోవడమే పెద్ద తప్పిదమని చెప్పవచ్చు. అయితే గతంలో అప్పుడు వారు పార్టీ మొత్తం కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా మొత్తం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు అనుమతులు తీసుకపోవడం అనేది కూడా ఒక తప్పిదం జరిగిందని చెప్పొచ్చు. అదే బేస్ చేసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదే కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కాంగ్రెస్ శ్రేణులు చాలా వరకు పార్టీ కార్యాలయాన్ని కూల్చాలంటూ కూడా గతంలో మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. సామాన్య ప్రజలకు అంతా కూడా అనుమతులు ఉన్నా కానీ చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తారు. అలాంటిది ఒక పార్టీ కార్యాలయానికి అనుమతులు లేకుండా ఇంత పెద్ద భవనాన్ని ఎలా నిర్మించారు, దాన్ని వెంటనే కూల్చాలంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే అప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ భవనాన్ని కూల్చొద్దంటూ ఎప్పుడైతే ఈ మాటలు తెర మీదకి వచ్చాయో, కూల్చొద్దంటూ హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేసినప్పటికీ హైకోర్టు కూడా రోజు మొట్టికాయలు వేసింది. దీంతో వారికి ఎటువంటి ఆశ కూడా లేదు. డెఫినెట్ గా మున్సిపల్ అధికారులు వచ్చి కూల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా? నల్గొండకు సంబంధించిన మంత్రులుగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర ప్రముఖులు కావచ్చు, ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? ఖచ్చితంగా వారు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మొత్తం కూడా అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కూడా పార్టీ కార్యాలయాలు, చాలా వరకు పార్టీ కార్యాలయాలు ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎలా కూల్చివేస్తారు, కూల్చివేతలకు ఎలా ఆదేశాలు ఇస్తారు, మున్సిపల్ కమిషనర్ కూడా గతంలో ఆదేశాలు ఇవ్వడం ఏంటని కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా సమాయత్తమవే ముందస్తుగానే కోర్టుకు వెళ్ళింది. కానీ కోర్టులో ఊహించని పరిణామమే ఎదురైంది. మొత్తం దీన్ని రెగ్యులైజ్ చేస్తూ కూడా, కూలగొట్టకుండా రెగ్యులైజ్ చేస్తూ కూడా మున్సిపల్ శాఖకు అనుమతులు ఇవ్వాలని కూడా కోర్టుని వారు అనుమతి తీసుకోవడంతో పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళ ఆ పిటిషన్ చర్చకు వచ్చి కూడా పూర్తిగా ఇప్పుడు ఎలా తీసుకుంటారు, మొత్తం కట్టే ముందే కూడా అనుమతులు తీసుకోకుండా ఇప్పుడు కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూల్చొద్దంటూ దాన్ని రెగ్యులైజ్ చేయాలంటూ కూడా ఇప్పుడు ఏ విధంగా పిటిషన్ వేస్తారంటూ ఏకంగా పిటిషన్ ని డిస్మిస్ చేసింది. అదేవిధంగా 15 రోజుల్లో కూడా కూల్చాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం కాస్త, ఎందుకంటే గతంలోనే కూల్చుతామని చెప్పడం జరిగింది, ఇప్పుడు ఆ కోర్టు కూడా ఏకంగా 15 రోజుల్లో కూల్చమని చెప్పడంతో కూడా ఖచ్చితంగా ఇక అధికారులు పని మొదలు పెట్టే అవకాశం కనపడుతుంది. ఖచ్చితంగా కూల్చి తీరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి కానీ బీఆర్ఎస్ శ్రేణులు చాలా వరకు అందుబాటులో లేరు. ఈ విషయం వారికి హైదరాబాద్ లో ఉన్న కొద్దిసేపటి క్రితమే కోర్టు తీర్పు వెలువడైంది. కాబట్టి మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఒక పెద్ద వివాదమే అని చెప్పవచ్చు. ఎందుకంటే వరంగల్ కానీ చాలా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పార్టీ ఆఫీసులు కూడా కూలగొట్టాలంటూ కూడా తరచూ జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిగా హైకోర్టుకు వెళ్ళినటువంటి ఆ తరుణంలో కూడా నల్గొండ పార్టీ ఆఫీస్ ను కూల్చాలని హైకోర్టు ఆదేశించడంతో కూడా మొత్తం కూడా ఇది ఒక బీఆర్ఎస్ శ్రేణులకు ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్ రమేష్. సో మొత్తం మీద నల్గొండ జిల్లాలో గత ప్రభుత్వంలో, అంటే నల్గొండ జిల్లా అనే కాదు, సుమారుగా 33 జిల్లాలో కూడా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కలెక్టరేట్ భవన కార్యాలయం దగ్గరలోనే ఒక ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకోవడమా లేదంటే కొనుగోలు చేయడమా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అయితే నల్గొండ జిల్లాలో కూడా ఇదే స్థాయిలో ఒక భవనాన్ని ఏర్పాటు చేశారు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఆ బిల్డింగ్ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నిర్మాణం జరిగినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి పలుమార్లు మాట్లాడడం కావచ్చు, మున్సిపల్ అధికారులు కూడా కూల్చేస్తామంటూ సిద్ధం కావడం కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా హైకోర్టు ఆశ్రయించారు. ఈ బిల్డింగ్ని కూల్చివేయకుండా అడ్డుకోవాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు కూడా బీఆర్ఎస్కి మొట్టికాయలు వేసింది. బీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి ఆ బీఆర్ఎస్ కార్యాలయం ఏదైతే ఉందో అది పర్మిషన్ లేకుండానే, అంటే ముందుగా నిర్మించిన తర్వాత ఆ తర్వాత పర్మిషన్ తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే
అది పర్మిషన్ లేకుండా నిర్మాణం జరిగిందన్నట్టుగా హైకోర్టు కూడా మొట్టికాయలు వేసి ఏకంగా అధికారిని ఆదేశించింది నల్గొండ మున్సిపల్ అధికారుల్ని 15 రోజుల్లోగా ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలన్నట్టుగా హైకోర్టు ఆదేశించింది. సో ఇక దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఆశలు అడియాశలు అయిపోయినట్టు కనబడుతోంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చివేయకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా అధికారులని కొంత స్టాప్ చేయాలి, దాన్ని స్టే తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలంటే కూడా ఆశించినప్పటికీ ఆ ప్రయత్నం విఫలయత్నం కావడంతో కూల్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నల్గొండ నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. మరి ఏం మాట్లాడితే ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే ఇక్కడితో ఆగేయలేదు. నల్గొండ జిల్లాలో ఏ రకంగా అయితే ఈ నిర్మాణాలు చేపట్టారు అదే స్థాయిలో 33 జిల్లాలో కూడా నిర్మాణాలు జరిగాయి, ఈ యొక్క కార్యాలయ ఏర్పాటు జరిగాయి. సో ఇక్కడ ఏదైతే పర్మిషన్స్ అప్లికేబుల్ కాలేదు, పర్మిషన్స్ తీసుకోలేదనే ఒక చర్చ ప్రారంభమై హైకోర్టుతో మొట్టికాయలు తిందో బీఆర్ఎస్ పార్టీ. ఇదే స్థాయిలో 33 జిల్లాలో కూడా ఉండే అవకాశం లేకపోలేదనేది ఒక చర్చ కొనసాగుతుంది. అదే కనుక నిజమైతే 33 జిల్లాల యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నేలమట్టం కావడం ఖాయం అన్నట్టుగానే ఈ తీర్పుతో మనకు అర్థమవుతోంది.